హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ టేస్టీ ఫ్లఫీగా ఉండే నాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. అది సగం మైదా పిండి, సగం గోధుమ పిండి వేసి కొంచెం హెల్తీగా. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇష్టంగా తినే ఈ బటర్ నాన్ని ఇంట్లో ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బటర్ నాన్ని ప్రిపేర్ చేసి వెజిటేరియన్స్ అయితే పాలక్ పన్నీర్తో కానీ పన్నీర్ బటర్ మసాలాతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ లేదా మటన్ ఏ మసాలా కర్రీతో సర్వ్ చేసినా సూపర్గా ఉంటుంది. మరి టేస్టీ అయిన బటర్ నాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగులో చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ చక్కెర, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి పెరుగులో అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి సగం గోధుమ పిండి, సగం మైదా పిండిని కలిపి జల్లించిన పిండిని వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ సగం గోధుమ పిండి, సగం మైదా పిండిని యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు మొత్తం మైదాతో ప్రిపేర్ చేసుకోవచ్చు. పెరుగులో పిండిని వేసి ఒకసారి కలిపాక కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలా ముద్దలా చేసుకోవాలి. ముందుగా పిండిని పెరుగులో వేసి కలిపాక అవసరమైన మేరకు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. పాలను వేసి పిండి ఇలా సాఫ్ట్గా ఉండేలా కలిపాక దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి దీనిపైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకోవాలి. దీంట్లోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకోవాలి. మిగతా పిండి మీద మూత పెట్టి పక్కన పెడితే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడి పిండిని వేసుకుని పిండి ముద్దను పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా పొడుగ్గా వచ్చేలా ఒత్తుకోవాలి. మరీ బలంగా కాకుండా చపాతీని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన చపాతీపై కలోంజీ గింజల్ని కానీ లేదంటే నల్ల నువ్వుల్ని కానీ వేసి కొత్తిమీర తరుగును వేసి నిదానంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన నాన్ని నువ్వులు ఇంకా కొత్తిమీర తరుగు ఊడిపోకుండా నిదానంగా వెనక వైపు తిప్పి వెనక వైపు నీళ్ళని అప్లై చేయాలి. నాన్ని వెనక వైపు ఇలా కొంచెం తడి చేసి పెనానికి అతుక్కునేలా పెట్టుకుంటే పెనాన్ని రివర్స్ చేసి నాన్ని కాలుస్తున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. తడి చేసిన నాన్ని ఇలా పెనంపై పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకుంటే పెనానికి గట్టిగా పట్టుకుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో నాన్ని ఫ్రై చేస్తూ ఉంటే ఇలా బబుల్స్ వస్తాయండి. పెనాన్ని పట్టుకొని ఫ్లేమ్ నానంతటికి తగిలేలా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. పిండిలో బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా వేసి కలిపాం కాబట్టి నాన్ ఇలా బాగా పొంగి సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక పెనాన్ని మరొక వైపు తిప్పి నాన్ మొత్తానికి మంట తగిలేలా ఇలా దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నాన్ పెనానికి అంటుకొని ఉంటుందండి. నిదానంగా స్పూన్తో ఇలా అంటే ఈజీగా వస్తుంది. చూస్తూనే తినాలనిపించేలా ఎంతో బాగుండే ఈ నాన్ని ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మాడిపోకుండా ఇలా చక్కగా ఫ్రై అవుతుందండి. వేడి వేడిగా నాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బటర్ అప్లై చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ రెడీ అండి. అందరూ ఇష్టంగా తినే సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బటర్ నాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెజ్ లేదా నాన్ వెజ్ ఏ మసాలా గ్రేవీ కర్రీలతో సర్వ్ చేసిన టేస్ట్ అదిరిపోతుందండి. మీకు బటర్ నాన్ తినడం ఇష్టమైతే ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.